అమ్మారా? మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి టికెట్ హ్యాపీగా ఇప్పుడున్న మంత్రులు మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫారెన్లకు వెళ్తే ప్రభుత్వ డబ్బుతో వెళ్ళటము, లేదా కొండకి వెళ్తే ప్రభుత్వ డబ్బులతో టికెట్లు కొనుక్కోవటం, ఇది చేస్తారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా సొంత డబ్బుతో కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎంతమంది వస్తే అంతమంది టికెట్ నేను కొని తీసుకెళ్ళాను తప్ప నా టూరిజం ద్వారానో, లేదా నా కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారానో, లేదా నా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా నేను ఎప్పుడూ తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా రికార్డ్స్ అక్కడే ఉంటాయి, నేను రికార్డులు మార్చలేను కదా ఇక్కడ కూర్చొని. రెండోది, ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఒక బస్సు వస్తే ఒక స్టేట్ నుంచి ఇంతమంది బస్సులో వస్తారు, దానికి ఆ బస్సుకి అయ్యే ఖర్చు, వాళ్ళకి ఫుడ్డు ప్లస్ తిరుమల దర్శనం అనేది అది మొత్తం కలిపి ఒక ప్యాకేజ్. అది తీసుకొచ్చిన వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు, మేము కొత్తగా తీసుకొచ్చింది కాదు. అది అలాగే కంటిన్యూ అయింది. కానీ అక్కడెక్కడ మేము కొత్తగా మార్పులు చేర్పులు చేసింది లేదు. దీనికోసం ఒక కౌంటర్ పెట్టి నేను కూర్చొని టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను 150 సినిమాలు చేసి కట్టిన చీర కట్టకుండా, పెట్టిన నగలు పెట్టకుండా ఎలా ఉన్నానో, ఎలా బతికానో అందరికన్నా తెలుగుదేశం వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలో కూడా పనిచేసా 10 సంవత్సరాలు.